నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రభాకర్. రైట్, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టికాలనల్లా మరి ఇంకేమన్నాలో తెలియదు కానీ చిన్నపిల్లలు చదువుకునేటటువంటి చిన్నపిల్లలకి ఇలా అన్యాయం జరుగుతూ ఉంది. గురుకులాల్లో చూస్తూ ఉన్నాం, విద్యార్థినులు బాలికలు బయటకు వచ్చి నిరసనలు తెలుపుతూ ఉన్నారు. రైట్, మాట్లాడదాం. మరి ఇవాళ గురుకులాల్లో ఏం జరుగుతూ ఉంది, విద్యా వ్యవస్థలో ఏ మార్పు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వము, అసలు ఏం పాలన చేస్తుంది ఏంటనేది మనతో మాట్లాడడానికి దాసరి ఉషా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు చర్చించే అంశం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఎట్లా చూద్దాం ఇవాళ, ఒకవైపు ప్రజాపాలన అంటారు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినామంటారు, మరి ఇలా విద్యా వ్యవస్థలు ఎటువైపు పోతున్నాయి అనుకోవచ్చు. మరి గురుకులాల్లో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, వాళ్ళందరూ ధర్నా చేస్తున్నటువంటి అంశాన్ని చూస్తాను, ఏం చెప్తారు మేడం? ధర్నాలు ఇప్పుడిప్పుడు మనం చూస్తున్నాం. ఈ 9 months మొత్తంలో చూసుకుంటే పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ తోటి చనిపోయిళ్ళు, అస్వస్థకి గురైపోయి హాస్పిటల్స్లో జాయిన్ అయ్యిళ్ళు. అసలు వాళ్ళ తల్లిదండ్రులని కలవడానికి కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. స్కూళ్ళల్లో పిల్లలు తిరిగే ప్లేసెస్లల్లో ఎలుకలు, పిల్లులు, పాము కాటుతోటి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. పందులు, కుక్కలు ఇవన్నీ తిరుగుతున్నాయి. అసలు పర్మనెంట్ భవనాలు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆలోచించాలి. కానీ బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో ఎట్లాంటి గురుకులాలను చూసినాం, అసలు ఎవరెస్ట్ శిఖరానికి తీసుకుపోయిన గురుకులాలను చూసినాం అన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్రటరీగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ నేడు ఆ పాలన నుంచి పాలన ఎప్పుడైతే కాంగ్రెస్ చేతికి వెళ్ళిందో, ఈ కాంగ్రెస్ పాలన మరణించే పిల్లలను చూస్తున్నాం. ఈ రోజు పొద్దున్నే మేమందరం కలిసి, బీఆర్ఎస్ నాయకులం అందరం కలిసి గౌలిదొడ్డి క్యాంపస్కి వెళ్ళడం జరిగింది. మరి గౌలిదొడ్డిలో ఎందుకు వాళ్ళు బైఠాయించి పిల్లలు, ఇంటర్ చదివే పిల్లలు, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఎందుకు ధర్నా చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి పాఠాలు చెప్పేటటువంటి టీచర్స్ వాళ్ళని తీసేయడం జరిగింది. మరి వాళ్ళకి తీసేస్తే ఇప్పుడు 2-3 monthsలో ఐఐటి ఎగ్జామ్స్ ఉంటాయి, అడ్వాన్స్డ్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఉంటాయి, నీట్కి వాళ్ళకి కూడా చదువుకోవడానికి ఎగ్జామ్స్ పరీక్షలు ఉంటాయి. మరి ఈ పరీక్షలన్నీ కూడా రాయాలి అని అంటే ఆ టీచర్స్ ఉంటేనే కదా, బోధించే వాళ్ళు ఉంటేనే కదా వీళ్ళు మంచిగా నేర్చుకొని రాయగలిగేది. మరి అట్లాంటి అవకాశాలకి దూరం అయిపోతున్నాం అని చెప్పేసి భయంతో, ఇది ఈ రోజు జరిగింది కాదు, నిన్న బైఠాయించిల్లు అని అంటే నిన్న జరిగిన విషయం కాదు, నిన్న తీసేసిల్లు కాబట్టి వాళ్ళు వచ్చిన విషయం కాదు. గత నెల రోజుల నుంచి వాళ్ళు ఎంత చిత్రహింసకి గురి అయితే, లోపల ఎంత ఆవేదనకి గురి అయితే నేను బయటకి రావడం జరిగింది. ఆలోచించాలి మనం. ఒక 3 months ముందు ఎగ్జామ్ పెట్టుకొని నేడు 1 month వాళ్ళది టైం టేబుల్ మొత్తం కూడా ఖరాబ్ చేసిండ్రు అని అంటే వీళ్ళే. నేను కూడా ఒక ఐఐటీలో చదువుకున్న విద్యార్థిని. నేను ఒక ఐఐటి ఖరగ్పూర్లో బీటెక్ చేసిన ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. నన్ను ఒక ప్రైవేట్ సంస్థ నాతో పాటు ఒక 14 మందిని మాకు ఫ్రీగా విద్య ఇచ్చింది ఇంటర్లో. ఎందుకంటే ప్రైవేట్ వ్యవస్థలు ఇప్పుడు అందరూ ఎట్లా ఆలోచిస్తారు, కొన్ని ఐఐటి మనకి సీట్లు కొట్టుకుంటే మన స్కూల్ కూడా మంచిగా ఫేమస్ అవుతుంది, మన క్యాంపస్ కూడా మంచిగా ఫేమస్ అవుతుంది, ఇంకెక్కువ మంది వస్తారు అని చెప్పేసి ఆలోచిస్తారు. ప్రైవేట్ సంస్థలు ఒక మెట్టు ఎక్కువ ఎక్కి ఈ నారాయణ చైతన్య లాంటి వాళ్ళు ఏం చేసిళ్ళు, ₹1 కోటి ఇచ్చి ఒక విద్యార్థిని కొనుక్కొని మరి ఐఐటి 1, 2, 3, 1, 1, 1 అని మోగుతాయి కదా, అట్లాంటి ర్యాంకుల కోసం విద్యార్థులని కొనుక్కుంటున్నారు కూడా ₹1 కోట్ల ఇచ్చి. కానీ ప్రభుత్వంలో ₹1 కోట్ల ఇచ్చి తీసుకునేటటువంటి స్థాయి ప్రైవేట్ సంస్థలకు పోయింది. కానీ ప్రభుత్వంలో ఉన్న వసతులనే చక్కగా ఇవ్వకుండా, తిండి లేదు, తిప్పలు లేదు, పడుకోవడానికి జాగ ఉండదు, చక్కగా వర్షం పడితే కారుతా ఉంటాయి, ఇవన్నీ పక్కన పడేసి కనీసం చదువుకోవడానికి విద్యని అందించడానికి టీచర్లను కూడా ఇవ్వకపోతే ఇంకేడికి పోవాలి విద్యార్థులు? ఇంకా మార్గం లేక వాళ్ళు బైఠాయించడం జరిగింది. అందుకనే నేడు తెలుసుకున్న వెంటనే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులం అందరం కలిసి అక్కడికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకొని, మరి మా వంతుగా కూడా మేము ఖచ్చితంగా సంక్షేమ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ కూడా అండగా ఉంటాము అని చెప్పి వాళ్ళకి భరోసానిచ్చి వాళ్ళని మంచిగా చదువుకోమని తెలియజేయడం జరిగింది. అసలు గౌలిదొడ్డి క్యాంపస్కి వెళ్తుంటే మధ్యలో నేను రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద నుంచి పోయినాం. అది ఎంత దూరం ఉందో తెలుసా? గట్టికి కొడితే 15 నిమిషాలు కూడా ఉండదు. రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే అక్కడికి వెళ్ళిన వెంటనే నాకు గౌలిదొడ్డి క్యాంపస్లో మహిళా హాస్టల్కి వెళ్ళినప్పుడు లెఫ్ట్ సైడ్ రేవంత్ రెడ్డి గారి ఫోటోని చూసిన. ఇంటికి 15 నిమిషాలు కూడా దూరంలో లేదు, అక్కడికి పోవడానికి మాత్రం లేదు, వాళ్ళకి సమయం సరిపోదు.
కానీ అక్కడికి పోయి మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారేమో ఆడికి పోయి ఏమన్నారో తెలుసా, ఆయన అక్కడికి పోయి ఆ విద్యార్థులందరితోటి పుట్టినరోజు కేక్ కటింగ్ చేసుకున్నారు. 200 కోట్లు ఇస్తాను నేను క్యాంపస్కి అని చెప్పేసి అప్పుడు ప్రకటించడం జరిగింది. సో వాళ్ళు చెప్పేటిది చేసేటిది ఒక రకంగా ఉన్నది, కానీ చివరికి వస్తే మాత్రం ఫలితాలు ఒక రకంగా వస్తున్నాయి. ఇవాళ గురుకులాల్లో నిజంగా చూస్తే కూడా కొంతమంది చాలామంది విశ్లేషకులు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు, ఇవన్నీ గురుకులాల్లో సరైన ఫెసిలిటీస్ కావచ్చు, ప్రభుత్వం పట్టించుకోకపోవడం కావచ్చు, వీటన్నిటి వెనకాల మరి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉందా ఈ ప్రభుత్వం అనే ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతా ఉంది. ఏం చెప్తారు? స్వయాన ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలుసా అన్న, ఒక మీటింగ్లో నేను షేర్ చేసినట్టున్నాను నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా. ఆయన ఏమన్నారంటే హాస్టల్స్, రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటి తీసేయాలి. ఎందుకు అని అంటే వాళ్ళు పిల్లలు తల్లిదండ్రులకి దూరం అవుతున్నారు, ఆ బాండింగ్ ఫ్యామిలీ బాండింగ్ పోతుంది, అందుకనే ఇట్లాంటివి ఉండొద్దు అని చెప్పేసి అన్న మాటను విన్నాం. అంటే ఇప్పుడు ఆలోచించండి, రేవంత్ రెడ్డి గారు అని అంటే ఆయన ముఖ్యమంత్రి కదా, మరి తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నేడు ఆ విధంగా మాట్లాడొచ్చా? అంటే వాళ్ళు విద్యా వ్యవస్థను నడపాలని అంటే ఒక విద్యాశాఖ మంత్రి కావాలి, కనీసం మంత్రికి కూడా దిక్కు లేదు అని అంటే ఏడకపోతుంది. అసలు మంత్రి ఉన్నాడు కదా మేడం, విద్యాశాఖ మంత్రి నేనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటా అని చెప్పినాడు ముఖ్యమంత్రి అన్నాడు కదా. ఇది హాస్యాస్పదం అన్న. ఎన్ని శాఖలు కావాలి ముఖ్యమంత్రికి? ఈ శాఖలన్నిటినీ కూడా రివ్యూ చేయాలి, తరోగా వాటికి చర్చలు పెట్టాలి, ఇంకా బెటర్గా ఏం చేయాలి. ఎవరెస్ట్కి వెళ్ళిళ్ళు, ఒలింపిక్స్కి, సౌత్ ఏషియన్ గేమ్స్కి తీసుకుపోయిళ్ళు బీఆర్ఎస్ పార్టీలో, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మనం ఒలింపిక్స్కి తీసుకొని పోవాలి అనే ఆలోచనలు అనే ప్రక్రియలు తీసుకుపోవాలి. కానీ ఈయనే విద్యాశాఖ మొత్తం కూడా నాకే, కాంట్రాక్ట్లు మొత్తం కూడా నాకే అని చెప్పేసి నేడు కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తున్నారు? ఫుడ్ కాంట్రాక్ట్ ఎవరికి పోయింది? మొన్న సైకలాజికల్ కాంట్రాక్ట్ అని చెప్పి బ్రహ్మకుమారికి ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఫుడ్ కాంట్రాక్ట్ ఒక వెజిటేరియన్ శాకాహారం ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు. మరి న్యూట్రిషన్ కంటెంట్ ఏడికి పోతుంది? అంటే పిల్లలు నాన్ వెజ్ తినొద్దా? చికెన్లు మటన్లు తిని మీరు మాత్రమే చికెన్లు మటన్లు తింటారా? వాళ్ళు తినొద్దా పిల్లలు? గుడ్డు, చికెన్, మటన్. అంటే ఇక్కడ కాంట్రాక్ట్లు కూడా ఎవరికి పోతున్నాయో ఆలోచించండి. మరి విద్యాశాఖని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏం సాధిద్దామని అనుకుంటున్నాడు? ఆ పిల్లలకు వచ్చే ఆ 10 రూపాయల ఆ రూపాయి కాంట్రాక్ట్ కూడా జేబులో పెట్టుకుందామని ఆలోచిస్తున్నారా వాళ్ళు? అందుకే అన్న ఈడనే కోపం వస్తుంది. ప్రభుత్వానికి పాలన సాత కాకపోతే సప్పుడేక క్షమాపణ చెప్పి పక్కకు తప్పుకోవాలి. పాలన అని అంటే ఇక్కడ కోట్ల మంది జనాభా ఉన్నారు, 4 కోట్ల మంది జనాభా ఉన్నారు. తెలంగాణ ఎట్లా వచ్చింది? ఆ 1300 మంది దాదాపుగా వాళ్ళు అమరవీరులు, వాళ్ళు త్యాగం చేస్తే నేడు తెలంగాణ వచ్చింది. అట్లాంటి తెలంగాణలో ఇట్లాంటి కాంట్రాక్ట్ విధానాలు, హైడ్రా విధానాలు విధిస్తే మరి చిన్న బతుకులు ఏమైపోతాయి? ఉక్కిరి బిక్కిరి కావా? ఇప్పుడు ఏంటి గురుకులలో చదివే వాళ్ళ పిల్లల పరిస్థితిని మీరు ఒక ఐఐటీగా చేసిరు, దాంట్లో చేసిరు, ఉన్నత చదువులు చదువుకోవాలంటే ఇట్లా ఉంటే మరి పిల్లల పరిస్థితి ఏంది రేపటి నాడు? అసలు తెలంగాణకి ఫ్యూచర్ లేకుండా పోతుంది అన్న. వీ కెన్ నెవర్ సీ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఇట్లనే ఉంటే, పరిస్థితి ఇట్లనే ఉంటే మాత్రం. ఎందుకంటే ఒక ఫ్యూచర్ కావాలి అని అంటే విద్యా విధానం మార్చాలి. నేడు ప్రతి దగ్గర సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ దగ్గర నుంచి వరల్డ్ వైడ్గా రికగ్నైజ్ చేసింది ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ ఇస్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ మన జీవితంలో. ఆ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అందాలి, సమానంగా అందాలి అని చెప్పేసి. సమానంగా అందే దగ్గరనే ప్రభుత్వం వస్తుంది. ప్రైవేటు విద్యా సంస్థలలో వాళ్ళు కూర్చోవడానికి ఎక్కడ కూర్చుంటారు? ఏసీ రూములలో ఉన్నాయి, వాళ్ళకి డిజిటల్ బోర్డ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ గవర్నమెంట్ విధానానికి వచ్చేసరికి ఇక్కడ ఎందుకు కనీసం కూర్చోవడానికి కూడా కుర్చీలు లేవు, బల్లలు లేవు, కింద కూర్చుంటున్నారు. మరి సమాన విద్య ఇక్కడే అందట్లేదు మనకి. మెరుగైన విద్య కోసం ఎప్పుడు కానీ ప్రభుత్వం తల్లడిల్లాలి. అప్పుడే నేను ఐఐటి ఖరగ్పూర్లో చదువుకున్నాను అని అంటే మా నాన్న ఏ పెద్ద గవర్నమెంట్ నౌకరు చేసిన వ్యక్తో కాదు. మా నాన్న ఏం చదువుకోని వ్యక్తే, ఆయన కూడా ఇంటర్ వరకే చదువుకున్నారు. మా అమ్మకి ఇల్లిటరేట్, మా అమ్మ నర్సరీకి కూడా పోలేదు. అయినా కూడా మమ్మల్ని చదివించాలి అని చెప్పి కష్టపడి రిక్షాలు దొక్కి మరి మమ్మల్ని చదివించిండు, మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు. మేము ఈ స్థాయికి వచ్చిన తర్వాత నేను ఏడికి వచ్చిన. మా కుటుంబంలో అసలు సర్పంచ్ కూడా ఎవరు పోటీ చేయలే. కానీ ఆ విద్యని తీసుకొని నేను రాజకీయాల్లో అడుగుపెట్టుడే కాదు, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా నాకు వచ్చింది. అంటే నేడు ఆలోచించండి, యువతరం చదువు అందిస్తే ఎట్లాంటి ఆలోచనలతోటి ముందుకు తీసుకొని వెళ్తారు. మరి అట్లాంటి యువతరం నేడు తెలంగాణకు అవసరం ఉంది కదా. మరి ఈ తెలంగాణ కూడా ఇది యువ తెలంగాణ.
నవ తెలంగాణ కొత్తగా ఏర్పడ్డది. ఇప్పుడు ఈ రాష్ట్రాలన్నీ పాతగా అయిపోయినాయి చెప్పాలంటే. భారతదేశంలో ఉన్న కొత్త రాష్ట్రం ఏది అని అంటే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ చాలా 10 years బ్యాక్ ఏర్పడ్డది. సో దీన్ని ఇంకా మనం ఢిల్లీ లెక్క, ఇప్పుడు ఇక్కడ మనకి చెప్పాలి అని అంటే ఢిల్లీ అంటే మోస్ట్ డెవలప్డ్ అని అన్నట్టుగా మనం భావిస్తాం ఇండియాలోనే. సో మనం మిగిలిన రాష్ట్రాలతోటి కంపీట్ అవుతూ వాళ్ళని ఎట్లా ఢీకొట్టాలి అని ఆలోచిస్తూ మన ప్రపంచ దేశంలోనే చిత్రపటంలో ఎట్లా పెట్టాలని ఆలోచించాలి. అట్లా పెట్టిళ్ళు ఈ 10 yearsలోనే. ప్రవీణ్ కుమార్ సార్, కేసీఆర్ గారు ఇదే గురుకుల వ్యవస్థలను తీర్చిదిద్ది హార్వర్డ్ యూనివర్సిటీలో ఇదే గురుకులాల గురించి కేస్ స్టడీగా మార్చిళ్ళు. సో విశ్వవిద్యాలయాలు ఇతర దేశాలు మన గురించి నేర్చుకున్నప్పుడు మన రాష్ట్రానికి మాత్రం అదేదో ఇంటికోటి పప్పుతోటి సమానం అన్నట్టుగా అసలు మన గురుకులాలను తీసి బయటపడేస్తుంది. అసలు స్పోర్ట్స్ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ స్టేడియంలు కట్టాలి కానీ నేడు అసలు స్పోర్ట్స్ స్టేడియంకి బడ్జెట్ శాంక్షన్ చేయట్లేదు, ఉన్న స్టేడియంని కూడా రిజెక్ట్ చేస్తున్నారు. ఈ విధంగా పని చేస్తే ఇంకా యువ తెలంగాణ, నవ తెలంగాణ ఇది ఏడికి పోతాయి. అసలు యువతరం లేకపోతే తెలంగాణకి ఫ్యూచర్ లేదు. వీ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ తెలంగాణ ఎట్లుంటది అని చెప్పి. మరి ఎందుకు పట్టించుకోలేకపోతుంది ప్రభుత్వం? ఒకవైపు మొన్న మంత్రిగా శ్రీధరబాబు వచ్చిరు, పర్యవేక్షించారు, మాట్లాడారు, డిఈఓలకు వాళ్ళకు ఫుల్ పవర్ సిస్టమ్ అది అని చెప్పారు. అయినా కూడా మళ్ళీ ఈ విధంగా సమస్యలు కావచ్చు అన్ని తెరపైకి లేపడం అనేది ఎట్లా చూస్తారు? అన్న గుండెలో ఉండాలన్న చెప్పాలంటే, చెయ్యాలి అని చెప్పేసి గుండెలో ఉండాలి. ఎందుకు మనకి రాజ్యం వచ్చింది, ఎందుకు మనకి ఇచ్చిళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్తలేను కానీ ఒకసారి ఆలోచించుదాం. ఒక 10 years ముందు 2014 కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు వచ్చింది? తెలంగాణ కోసం వచ్చింది, పోరాటం చేసి తెచ్చుకున్నారు. నేడు కాంగ్రెస్ పార్టీ అదే 10 years తర్వాత 2023లో ఎట్లొచ్చింది? మరి పోరాటం చేసి వచ్చిల్లా, లేకపోతే పక్కనోళ్ళకి తప్పుడు మాటలు చెప్పొచ్చిల్లా, తొక్కి వచ్చిల్లా, కాంట్రాక్టర్లతోటి బెదిరించి వచ్చిల్లా, ఏ విధంగా వచ్చింది? ఇవన్నీ చూడాలి మనం. వాళ్ళు వచ్చిన విధానాన్ని చూడాలి. వాళ్ళు నిజంగా పోరాటం చేసిల్లా 2014 నుంచి 2023 వరకు? మరి పోరాటం చేస్తే ఏం పోరాటం చేసిల్లా చెప్పమని చెప్పండి. సో అది అక్కడ పోరాటమే కనబడతలేదు నాకైతే పర్సనల్గా అక్కడ నాకు పోరాటం కనబడతలేదు. పోరాటం లేకపోతే గుండెలల్లో కూడా వాళ్ళకి చెయ్యాలి అని చెప్పేసి కొట్టుకోరు, ఆ రక్తం ప్రవహించదు వాళ్ళకి ఆ విధంగా. అందుకనే నేను అనుకునేది అయితే ఆ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి కూడా ఉద్దేశం లేదు, అందుకనే వాళ్ళు చెయ్యట్లేదు. నిజంగా చేసే ఉద్దేశం అయ్యేది ఉంటే ఎక్కడికెక్కడికో పోకుండా ఫస్ట్ ఇంటిని చక్కదిద్దు పెట్టుకునేటోళ్ళు, తెలంగాణని చక్కదిద్దు పెట్టుకునేటోళ్ళు. అంతేగాని సోమ్ డిస్టిలరీస్ అని చెప్పేసి ఫేక్ కంపెనీస్కి, జూటా కంపెనీస్కి, లేకపోతే ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో మోసం చేసినటువంటి కంపెనీస్ని, అట్లాంటి కంపెనీస్ని తీసుకొచ్చి పెట్టడం కాదు. సో వాళ్ళకి ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మినిస్ట్రీ మన చేతుల్లో లేదుగా, అసలు ఒక మినిస్టర్ లేకుండా పోయినరు. అంటే ఇండివిజువల్ ఒక ఇండిపెండెంట్గా విద్యాశాఖ మినిస్టర్ అని చెప్పేసి మంత్రి శాఖనే లేకుండా పోయింది ఇప్పుడు. అంటే మరి ఎట్లా చూస్తారు వీటన్నింటిని కూడా అరికట్టాలి అంటే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? భావితరాల భవిష్యత్తు అనేటువంటి పిల్లలకి ఎలాంటి మెరుగైన పాలన ఇవ్వాలంటారు, ఎలాంటి సదుపాయాలు కల్పించాలంటారు? ఈ 9 సంవత్సరాల తర్వాత అన్న నేను ఇది ఎప్పుడు చెప్పలేదు బయట, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఈ కాంగ్రెస్కే చేత కావట్లేదు. ఎందుకు చేత కావట్లేదు అని అంటానంటే ఎప్పటి నుంచో డిస్కషన్స్ నడుస్తున్నాయి. 1 month నుంచి అందరూ టీచర్స్ కూడా, స్టూడెంట్స్ కూడా అందరు చెప్తున్నారు, క్లియర్గా చెప్పిళ్ళు వాళ్ళందరి ఉద్దేశం మొత్తం క్లారిటీగా ఏమని చెప్పిళ్ళు, డిస్మిస్ చేయకండి, 2 months ఉంది, 3 months ఉంది ఎగ్జామ్ ముందు, ఇంకా చదువుకునేది ఉన్నది. వీళ్ళు కూడా ఈ టీచర్స్ కూడా ఉత్తి వచ్చిన వాళ్ళు కాదు. బీఆర్ఎస్ టైంలో ప్రవీణ్ కుమార్ సార్, కేసీఆర్ సార్ వీళ్ళందరూ కూడా ప్రైవేట్ సంస్థలలో ఆరితేరి ఉన్నటువంటి టీచర్స్ని వాళ్ళ కాళ్ళు పట్టుకొని తీసుకొచ్చి పెట్టుకున్నారు. స్టూడెంట్స్కి కావాలి అని చెప్పి ప్రైవేట్లోనే కాదు గవర్నమెంట్లో కూడా మీకు అన్ని సదుపాయాలు కల్పించగలుగుతాం అని చెప్పి నమ్మకం ఇచ్చి టీచర్స్ని తీసుకొని వచ్చి అట్లాంటి విద్య మీరు ప్రైవేట్ స్కూల్లో స్టూడెంట్స్కి ఎట్లయితే విద్యను అందిస్తున్నారో గవర్నమెంట్ స్కూల్లో కూడా స్టూడెంట్స్ అట్లా ఇవ్వండి అని చెప్పి అట్లా తీసుకొచ్చిళ్ళు. కానీ నేడు ఏమైతుంది, ఇవేమి వినకుండా, ఇవేమి తెలుసుకోకుండా డైరెక్ట్గా డిస్మిస్ అని చెప్పేసి డిస్మిస్ చేసిళ్ళు. మళ్ళీ ఈరోజు ఏమైంది, ఈరోజు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ గౌలిదొడ్డికి వెళ్ళిందో, క్యాంపస్కి వెళ్ళిందో, మేము కరెక్ట్గా తిరిగి వచ్చే టైంకి 5 నిమిషాల ముందు, బయటకు వచ్చే 5 నిమిషాల ముందు అక్కడ ఉండే ప్రిన్సిపల్ మేడం వచ్చి మాకు చెప్పిళ్ళు అనమాట, సార్ క్యాన్సిల్ అయిపోయింది ఆ జీవో, మళ్ళీ తిరిగి
మేము ఆ టీచర్స్ని మళ్ళీ తీసుకుంటున్నాం అని చెప్పి. అంటే ఇక్కడ మీకు ఏం కనబడుతుంది? అసమర్థత కనబడుతుందా, కనబడతలేదా? సో నాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి అని చెప్పేసి నేను చెప్పలేను, ఎందుకంటే నాకు క్లియర్గా వాళ్ళ అసమర్థత కనిపిస్తుంది. సో ఇట్లాంటి పాలన ఉండొద్దు అని అంటే నేనైతే ప్యూర్లీ రాజకీయం అని అనుకోండి, నేనైతే ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని తీసేయాలని చెప్తాను. అంత స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? దే డోంట్ డిజర్వ్. అసలు వాళ్ళు డిజర్వ్ చేసేది ఉంటే ఇంతమంది పిల్లలు చచ్చిపోతారా? మా పెద్దపల్లి నియోజకవర్గంలో అన్న ఒక 6 ఏళ్ల అమ్మాయి, ఒక 6 ఏళ్ల బాలిక తల్లి పక్కన కూర్చొని పడుకుంది. అర్ధరాత్రి తీసుకోపోయి కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపిల్లు, మర్డర్ చేసిల్లు. మర్డర్ చేసిన తర్వాత పైసలు ఇచ్చిల్లు, 2 లక్షలు, 2-5 లక్షలు ఇచ్చి కంపెన్సేషన్ ఇచ్చిల్లు. ఇచ్చినాక ఎల్లగొట్టిల్లు, అయిపోయింది.